బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతబాయి 1482 లైవ్ ఎపిసోడ్లో ఏ కారణం చేత మనం మన గత జన్మలు గుర్తుండవు అని అంటే, చివరికి మనం ఎవరమో కూడా గుర్తించడం మర్చిపోయాము. ఎంత ప్రూఫ్ లభించింది అంటే ఏలియన్స్ కూడా ఇదే మాట చెప్తూ ఉన్నారు. భూమిపై ఒకవైపు మనం అనుకుంటూ ఉంటాం, మన కర్మ బంధనాల వల్లే మనం గత జన్మలో ఏమై ఉన్నామో మనకు తెలియకుండా ఉండటం మంచిదే అనిపిస్తూ. కానీ దీనికి కారణం, మరొక కారణం ఉంది అంటే మీరు నమ్ముతారా? అదేంటంటే ఆత్మ సమస్త స్మృతి జ్ఞాపకాలను తుడిచిపెట్టేశారు. ఎవరు అంటున్నారా? ఏలియన్స్ అంటున్నారు. ఏలియన్ ఇంటర్వ్యూ అనే పుస్తకంలో ఇది రాయబడి ఉంది. మనం బ్రహ్మము అనే ఒరిజినల్ స్మృతినైనా గుర్తించుకునేలాగా చేయాల్సి ఉంది. మనలో అనంత సూర్యుడి యొక్క శక్తి దాగి ఉందని కనీసం ఇదైనా గుర్తించేలాగా చేయాల్సి ఉంది. కానీ లేదు, సంపూర్ణ స్మృతిని తుడిచిపెట్టేశారు. జంతువులాగా, జాన్వర్ బుద్ధిలాగా, పాషాణ బుద్ధిలాగా, బందర్ బుద్ధిలాగా, కోతి బుద్ధిలాగా తయారు చేసి పంపించారు. అందుకనే మురళిలో కూడా బాబా చెప్తూ ఉంటారు. ఏమని? బీకే మురళిలో వస్తుంది, మీరు జాన్వర్ మిసల్ బన్ గయా, బందర్ మిసల్ బన్ గయా అని, సర్ప్ మిసల్ బన్ గయా అని. చూడండి, ఎంతో ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఓల్డ్ ఎంపైర్లో వాళ్ళు యొక్క మహిమ అర్థమైందా? అంటే ఏంటి? ఇదే విషయాన్ని బ్రహ్మజ్ఞాని ఏలియన్స్ మనకు నేర్పుతున్నారు, చెప్తున్నారు. మీ బుద్ధి ఎంత సంకుచితంగా ఉన్నదో బావిలో కప్పల్లాగా. మరి బాబా చెప్పారు, ఇది చెప్పారు, మురళిలో ఇది ఉంది, 5000 సంవత్సరాల డ్రామానే అంటూ కూర్చున్నారు. కప్ప కూడా అక్కడే ఉండి అదే ప్రపంచం అనుకుంటూ ఉంది. బాహ్య ప్రపంచం, బాహ్య సూక్ష్మ ప్రపంచం, అనంతమైన ప్రపంచం, అంతరిక్ష ప్రపంచం గురించి నెట్వర్క్ సైన్స్ వాళ్ళు చెప్తున్నా, మరి ఏలియన్స్ చెప్తున్నా, ఇవన్నీ కూడా అర్థం కాకుండా బావిలో కప్పలాగే ఉన్నారు. ఇది ఎంత డిస్క్లోజర్ అంటే రహస్యంగా, బహిర్గతంగానే ఉన్నది. సృష్టి ఆరంభంలో మొదటిసారిగా ఆత్మలు సృష్టించినప్పుడు సూక్ష్మ జగత్తులో ఆత్మల పైన ఇలా షాక్ ఇవ్వరు. సూక్ష్మ జగత్తులో ఆత్మలకు ఇలా చెయ్యరు. ఎవరైతే ఈ మృత్యు లోకంలో అనగా భూలోకంలో చిక్కుకుపోతారో వాళ్లకు మాత్రమే షాక్ ఇచ్చి వాళ్ళ యొక్క మెమరీలను, జ్ఞాపకాలను అంతం చేస్తారు. పై లోకాల్లో ఇలా జరగదు. తపోలోకంలో కూర్చొని ఉన్న దివ్య ఆత్మలకు ఎన్నో మన్వంతరాల జ్ఞానం ఉంది. చూడండి, ఎన్నో చతుర్యుగాల జ్ఞానం కూడా ఉంది అని చెప్తున్నారు. మనకు తెలుసు కదా, బాపూజీ కూడా చెప్పారు. మనం కాకభుషుండి 12 సార్లు రామాయణాన్ని, 16 సార్లు మహాభారతాన్ని చూశాడు. అంటే కనీసం అంత జ్ఞానమైన ఆయన బుద్ధిలో భద్రంగా ఉంది కదా. విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోండి. అంతవరకు ఆయన తమ బుద్ధిని కాపాడుకోగలిగాడు. నా లోపల ఇదంతా రికార్డింగ్ అయి ఉందనే అవగాహన కనీసం వాళ్లకు ఉంది. కానీ ఇప్పుడు బేహద్దు పిల్లలకి వాళ్ళలో ఉన్నటువంటి రికార్డింగ్ అంతా మర్చిపోయారు. బేహద్దు పిల్లలు అనగా 9 లక్షలు ఎక్కడెక్కడైతే ఉన్నారో, బీకేలో కానీ, వేరే సంస్థలో కానీ, వేరే చోట కానీ, సనాతన ధర్మంలో, వేరే ధర్మంలో కన్వర్ట్ అయి ఉన్న వాళ్ళు కూడా మర్చిపోయారు. అంటే మొత్తం కాలానికి సంబంధించిన జ్ఞానం లేకపోయినా కనీసం కొంతన్నా బ్రహ్మ జ్ఞానము తోటి మేము బ్రహ్మస్వరూపము, ఆత్మ పరం లైట్ స్వరూపము, బేహద్దు పిల్లలం అన్న మాట గుర్తుండాలి కదా. జ్ఞానం లేకపోయినా బ్రహ్మర్షులకు మాత్రం అది ఉన్నది. వాళ్లకు ప్రతి కాలంలోనూ, ప్రతి రూపంలోనూ, ప్రతి కొత్త అవతారంలోనూ కొత్త జ్ఞానంతో వస్తూనే ఉంటారు. ఎవరైతే ఈ బ్రహ్మాండం నుండి బయటపడి పై ప్రపంచంలోకి వెళ్ళిపోతారో అక్కడికి ఆ ఆత్మలు చేరుకుంటాయి. మళ్ళీ అవసరమైనప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు. అందుకే కదా బాపూజీ మనకు అర్థమయ్యేలా చక్కగా చెప్తూ ఉన్నారు. మీ లోపల అనంతమైన జ్ఞానం రికార్డింగ్ అయి ఉన్నది. మీ లోపల 1000 సూర్యుల కాంతి ప్రకాశం, బేహద్దు శక్తి, పరం లైట్ ఉంది అని మేల్కొండి అని మన మేల్కొల్పు బాపూజీ ఇస్తూనే ఉన్నారు. కానీ షాక్ నుండి, ఈ ప్రపంచం నుండి బయటపడండి
అంటే ఏం లభించింది, ఏం లభించలేదు, ఏం పొందాము, ఏం కోల్పోయాము, ఏదైతే దొరికితే మంచిదే, దొరకపోయినా మరీ మంచిది. సుఖంలో ఎక్కువ సుఖపడకూడదు, దుఃఖంలో ఎక్కువ దుఃఖపడకూడదు. కృష్ణ పరమాత్మ కూడా ఇదే చెప్పాడు. మీరు స్థితప్రజ్ఞుడిగా అయ్యి కూర్చోండి అర్జున, మరి లేకపోతే నిన్ను జంతువులాగా మార్చి వదిలేస్తారు అని చెప్పాడు. కనీసం ఈ యొక్క పరలోకంలోనైనా సంస్కరించుకోండి, పైలోకానికి వెళ్తే బుద్ధి కొంచెం బాగుంటుంది అని. ఈ జ్ఞానం పై లోకాల్లో దొరుకుతుందో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే ప్రస్తుతం దొరుకుతుంది కదా. ఇది ఏలియన్స్ దయ వల్లే ఇదంతా లభిస్తుంది. టెక్నాలజీ ఉంది కాబట్టి ఇదంతా మన ముందుకు వస్తూ ఉంది. లేకపోతే ఏ ఏలియనో ఎవరో మీకోసం ఇంత కష్టపడతారా చెప్పండి? ఏ బాబాయో కష్టపడతాడా? లేదు కదా. ఆలోచించండి. ఏ బాబానో చెప్తారా? ఏమీ చెప్పరు. ఏ గురువులు చెప్పరు. స్వార్థం కోసం వాళ్ళ వైపు అందరినీ తిప్పుకునే వాళ్ళు, వాళ్ళ యొక్క గొలుసుల్లో ఇరికించే వాళ్ళు, స్వార్థం అనే ఉన్నది. ఈ సమయం మీకు దగ్గర పడింది, అందుకే ఇదంతా జరుగుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని ముందుకు నడిపించటానికి, మీ దివ్య బుద్ధిని జాగ్రత్త పరచటానికి, మేల్కొల్పటానికి ఇదంతా మీ ముందుకు వస్తుంది. లేకపోతే మనం ఎక్కడ నమ్ముతాం? మనం అంటాం కదా, మాకు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ కంటికి కనిపించవు. ఆ సైంటిస్టు ఆత్మను చూడనప్పుడు మేము అతని మాటలు ఎందుకు నమ్మాలి అని. అందుకే ఇష్టం లేకపోయినా సత్యం మన ముందుకు వస్తుంది, సత్యం వెలుగులోకి వస్తుంది. అవును కదా. మనం చప్పట్లు కొట్టాలి అంటే పరమ సత్యానికి భూమిపైన ఘన స్వాగతం పలకాలి. ఏదైనా కొత్త వస్తువు వస్తే, ఏదైనా మంచి విషయం జరిగితే, ఏదైనా ఎవరైనా అతిథి వస్తే మనం పూలతోటి ఎలా స్వాగతం చేస్తామో, పలుకుతామో, అలాగే ఈ జ్ఞానాన్ని కూడా స్వాగతం పలకండి. మరి జ్ఞానంపై మనం పూల బాట అనేది చెయ్యాలి, పూల మాలలు వెయ్యాలి. వీటిని మన అత్యంత పవిత్రమైన స్థలంలో భద్రపరచాలి అని అంటూ ఉన్నారు అనంతబాయి. అచ్చా, పరం శాంతి. ఇది ఏలియన్స్ ఇంటర్వ్యూలో కూడా మనకి ఎన్నో ఎపిసోడ్లు అనంతబాయి చెప్పారు. ఆ విషయం మనం ముందు ముందు తెలుసుకుందాము.